దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి ఆశీర్వదించి కాపాడునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 24, 30, 31, 32, 34 వాక్య భాగాలు నేను చదువుతున్నాను. అందరూ చూడండి బైబిల్ గ్రంథాన్ని. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాని చూచి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమిని మీదకి వచ్చును. కొన్నింటిని చూచి యోచన చేసి నిదానించి కనిపెట్టి బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి, బుద్ధి రావాలి. మనలో ఉన్నటువంటి బుద్ధిహీనత తొలగించబడాలి. ఎన్నాళ్ళ మట్టుకు మనం అజ్ఞానులుగా, బుద్ధిహీనులుగా, భక్తిహీనులుగా జీవిస్తూ అపహాస్యం చేయించు, అల్లరి పాలవుతూ జీవితంలో స్థిరపడకుండా, దేవుని ఆశీర్వాదాలు అనుభవించకుండా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో అనేకులకు సాక్షార్థకంగా బ్రతకకుండా నడిపించబడతాం. అందుకని దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో మనం మన కళ్ళ ఎదుట జరుగుతున్న కొన్ని దృశ్యాలను సుస్పష్టంగా చూడాలి. చూసిన తర్వాత కొంచెం మెదడుకు పదును పెట్టి ఆలోచన చెయ్యాలి, యోచన చేసుకోవాలి. ఆ తర్వాత చూసాం, ఆలోచించాం, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని కనుగొనటానికి, దానిని కనిపెట్టాలి, దానికోసం ఎదురు చూడాలట, దానికోసం వెయిట్ చేయాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి, ఓపికతో కనిపెట్టాలి, సహనంతో కనిపెట్టాలి. ఆ తర్వాత మనం చేయాల్సింది బుద్ధి తెచ్చుకోవాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎవరైతే జరిగిన దృశ్యాలను చూచి యోచించి కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటారో వాళ్ళ జీవితంలో దరిద్రత కానీ, లేమి కానీ, అప్పు సమస్యలు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, కొదువలు కొరతలు కానీ లేకుండా సమృద్ధి అనుగ్రహించబడుతుంది. సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు. అనేకులకు స్ఫూర్తిదాయకంగా మార్చబడతారని బైబిల్ చెప్తుంది. ఇంతకీ ఈ భక్తుడు దేనిని చూచాడు, ఏమి యోచించాడు, దేనిని కనిపెట్టాడు, ఎలాంటి బుద్ధి తెచ్చుకున్నాడు అని మనం గమనిస్తే, అతడట మార్గంలో వస్తున్నప్పుడు ఒక చేనిలో గుండా ప్రయాణమై వస్తున్నాడట. ఒక పొలంలో గుండా నడిచి వస్తున్నాడు. ఆ పొలంలో ఒకని పొలంలోనట ద్రాక్ష తోట ఉందట. ఒకని పొలంలో ద్రాక్షల తోట వేశాడు. విచిత్రం ఏంటంటే ఆ ద్రాక్ష తోటలో పూత కానీ, పండ్లు కానీ, సువాసన కానీ ఏవి కనబడతలేదు. పందిరి కూడా కనబడతలేదు, గోడలు కనబడతలేదు. పొలమంతా ఎలా ఉంది అని అంటే, పొలమంతా ముండ్ల తుప్పలు బాగా బలిసిపోయి ఉన్నాయి, దూలగొండ్లు బాగా బలిసి ఉన్నాయి. ఆ పొలంలో పెద్ద రాతి గోడ ఒకటి కుప్పకూలిపోయి పడిపోయి ఉంది.
ఆ పొలం అంతా అస్తవ్యస్తంగా, ఎందుకు పనికిరానటువంటి నిర్జలమైనటువంటి భూమిగా, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంగా మార్చబడినట్లుగా ముళ్ళ తుప్పలు కనబడుతున్నాయి, పడిపోయిన రాతి కూడా కనబడుతుంది. ఇంతకీ ఈ పొలం ఎవరిది? ఈ చేను ఎవరిది? ఈ పొలాన్ని ఏంది ఇలా పెట్టేసుకున్నాడు? ఈ పొలంలో బలురక్కసి చెట్లు మొలిసినాయి, ముళ్ళ తుప్పలు మొలిసినాయి. ఈ పైనుండి తరచుగా కురిసే వర్షం తాగి ఈ భూమి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో వానికి తగిన పైరులు ఫలించకుండా, ఆశీర్వాదం పొందకుండా ఏమిటిలా ముళ్ళ తుప్పలతో దూలగొండ్లతో బలిసిపోయింది. అయ్యయ్యో, ఇది పనికి రాకుండా పోయిందే, ఇది శపించబడిందే, ఇది విసర్జించబడిందే, ఇది అగ్నితో కాల్చబడుతుందేమో అని దాన్ని చూస్తున్నాడు. ఓ ప్రక్క ఆలోచన చేస్తున్నాడు, చూస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ఆ పొలం పరిస్థితి అంత దారుణంగా మారటానికి కారణం ఏంటి? ఆ పొలం యొక్క ఓనర్ ఎవరు అనంటే మనం చదువుకున్నాం, వాడు సోమరివాడు అని చదువుకున్నాం. వాడు తెలివి తక్కువ దద్దమ్మ అని మనం చదువుకుంటాం. ఇదే సామెతల్లో ముండ్లు ఉరులు మూర్ఖుని మార్గములో ఉన్నవి అని. వాడు మూర్ఖుడు, తెలివి తక్కువ వాడు, సోమరి. పొలమైతే ఉంది, ద్రాక్ష తోట అయితే ఉంది, కానీ ఆ తోటని సరిగా సేద్యం చేయకుండా, సాగు చేయకుండా, ఆ తోట సరిగా ఫలించకుండా, కారు ఫలాలు కూడా లేకుండా నిష్ఫలంగా, నిష్ప్రయోజనంగా, ఎందుకు పనికిరానటువంటి స్థితిలోనికి ఆ పొలం మారటానికి కారణం ఏంటి అని ఈ భక్తుడట ఆ చేనులో నుంచి వస్తున్నాడు కానీ, ఆ ముళ్ళు చూసుకుంటూ వస్తున్నాడు కానీ, ఆ రాతి గోడ చూసుకుంటూ వస్తున్నాడు కానీ ఆలోచన, ఈ వానర్ ఏంది ఇట్లా వదిలేశాడు? వాడు ఎవడు అనంటే సోమరి. ఎవరు అనంటే తెలివి తక్కువవాడు. ఎవరు అనంటే మూర్ఖుడు. ఈ మూర్ఖత్వము వలన, ఈ తెలివి లేని కారణాన, ఈ సోమరితనం వలన అతని ద్రాక్ష తోట అంతా కూడా పాడైపోయింది. ఎందుకు పనికి రాకుండా పోయింది? దేవుని చేత విసర్జించబడి, శపించబడి, అగ్నితో కాల్చబడటానికి సిద్ధపరచబడింది అని అతను అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇలా చెప్తున్నాడు, నేను చూశాను దాన్ని, ఆ తర్వాత నేను బాగా ఆలోచించాను కూర్చుని, ఆ తర్వాత నేను కనిపెట్టాను ప్రతిదీ, ఆ తోటంతా కనిపెట్టాను. ఆ తర్వాత నేను కూడా బుద్ధి తెచ్చుకున్నాను. ఏం తెచ్చుకున్నాను? నోరు తెరిచి చెప్పాలి గట్టి. ఏం తెచ్చుకున్నాను? బుద్ధి తెచ్చుకున్నాను. చూడండి, మనం బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి కొన్ని సంగతులు బైబిల్లో రాయబడ్డాయి. ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పిన తర్వాత 2-3 విషయాలు మీతో చెప్తాను. బుద్ధి తెచ్చుకున్న వారి జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకు దేవుని పిల్లలమైన మనం బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి, బుద్ధి కలిగి నడుచుకోవాలి అనే సంగతులు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అది ఒక పొలము. ఏ పొలము, ఏ చేను అంటే ద్రాక్ష తోటలు కలిగిన పొలము. ద్రాక్ష తోట కలిగిన పొలము. ఈ ద్రాక్ష తోట కలిగిన పొలాన్ని గురించి బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ద్రాక్ష తోట జీవము కలిగినటువంటి దేవుని సంఘమే అని. ఈ సంఘములో, ఈ యొక్క దేవుని మందిరములో జీవము కలిగిన దేవుని పిల్లలుగా నడిపించబడుతున్నటువంటి మనం, మన జీవితంలో మనం ఫలిస్తున్నామా, నిష్ఫలంగా ఉన్నామా? మన పొలమంతా ఫలభరితంగా ఉందా, లేకపోతే ముండ్ల తుప్పలతో, బలురక్కసి చెట్లతో కప్పబడి ప్రొటెక్షన్గా ఉన్నటువంటి పెద్ద గోడ, ప్రాకారం, కంచి తొలగించబడి, పడద్రోయబడి
పందికొక్కులు వచ్చి తీగలను తెంచేయటం, ఆ తర్వాత త్రోవను పోయేవాళ్ళు ఆ తీగలను తెంచటం, ఇలాంటి దారుణాలు ఆ ద్రాక్ష తోటలో జరుగుతున్నాయా? ద్రాక్ష తోట మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం. ద్రాక్ష తోట మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం. ఈ జీవితంలో, ఈ హృదయంలో, ఈ మనస్సులో, ఈ ప్రాణ ఆత్మ శరీరాలలో ఏవి మొలుస్తున్నాయి? ఎలా ఉందని వ్యక్తిగత జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది మనం ఆలోచించుకోవాలి. బైబిల్ చెప్తుంది, ముళ్ళ తుప్పలతో కప్పబడిపోయింది. వాని బద్ధకాన్ని బట్టి, సోమరతనాన్ని బట్టి, జ్ఞానం లేకుండా ప్రవర్తించిన దాన్ని బట్టి, మూర్ఖంగా అడుగులు వేసిన దాన్ని బట్టి చేతులారా తోట పొలం పాడైపోయింది, నిష్ఫలంగా మారిపోయింది. దరిద్రం, పేదరికం అతని జీవితంలో ఊరేగించబడుతున్నాయి అనే మాటను మనం చదువుకున్నాం. ఇంతకీ ఆ ద్రాక్ష తోటలో మొలిసిన అతగాడు చూచి, యోచించి, కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాడని రాస్తుంది కదా. ఆ తోటలో ఉన్నటువంటి ముండ్ల తుప్పలు ఏమై ఉన్నాయి? దూలగుండ్లు ఏమై ఉన్నాయి? పడిపోయిన రాతి గోడ ఏమిటి? వీటిని మనం చూడాలి ముందు. ఆ తర్వాత వాటిని గురించి ఆలోచించాలి. ఆ తర్వాత మనం కనిపెట్టాలి. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకొని క్రొత్త మార్గములో మనం జీవితాన్ని కొనసాగిస్తే రాబోయే దినాలు మనకు ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా, దీవెనకరంగా ఉండునుగాక. ఈ ముండ్ల తుప్పల గురించి 2 మాటలు నేను మీతో చెప్తాను. ఈ ముళ్ళ తుప్పలు ఒకవేళ మన జీవితంలో ఉంటే మనం వాటిని తొలగించుకోవాలి, లేకపోతే మన జీవితం నిష్ఫలంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడైనా ఈ సంవత్సరం ఆఖరిలోనైనా బుద్ధి తెచ్చుకొని ఈ ముండ్ల తుప్పలను తొలగించి మన పొలాన్ని, మన హృదయం అనే భూమిని శ్రద్ధతో సేద్యపరిచి, శ్రద్ధతో యోగ్యమైన హృదయముగా తీర్చిదిద్దుకుంటే మరింత ప్రయోజనం, మరింత ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. ఈ ముండ్ల తుప్పల గురించి 2 మాటలు నేను చెప్తాను, క్లుప్తంగా చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలిన వారు ఎవరు అనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు నిష్ఫలులు అనే మాటను మనం గమనిస్తాం. తలల పైకి చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్య బృందముతో ఆ ముండ్ల పొదలను గురించినటువంటి మర్మాన్ని వివరంగా, స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆ ముండ్ల పొదలు ఏమిటి? ఆ ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు ఎందుకు పరిపక్వంగా ఫలించలేదు, నూరంతలుగా ఫలించలేదు, నిష్ఫలంగా ఎందుకు మార్చబడ్డాయి, ఆ విత్తనాలు ఎందుకు ఎదిగి అణిచివేయబడ్డాయి అని వివరాలు చెప్తూ యేసుక్రీస్తు చెప్పారు. ఆ ముండ్ల పొదలు ఎవరిని సూచిస్తున్నాయి? ఆ ముండ్ల పొదల్లో పడిన వాళ్ళు ఎవరనుకుంటున్నారు? ముండ్ల తుప్పల గురించి కాదు దేవుడు చింతిస్తుంది, విచారిస్తుంది. ముండ్ల పొదల లాంటి జీవితం కలిగిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు సంఘంలో అని చెప్తూ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ముండ్ల పొదల్లో పడిన వాళ్ళు ఎవరంటే, వాక్యాన్నట వినేటప్పుడు శ్రద్ధగా వింటారట, సంతోషంతో వాక్యాన్ని అంగీకరిస్తారట. శ్రద్ధగా వింటారు, సంతోషంతో వాక్యాన్ని అంగీకరిస్తారు. ఆ తర్వాత కాలము గడిచిన కొలది, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్న కొలది, లేఖనాల మీద ఒక జ్ఞానం, ఒక పరిపూర్ణత, ఒక అవగాహన కలిగిన కొలది, సీనియారిటీ పెరిగిన
కొలది ఏమవుతుంది అనంటే ఈ జీవన సంబంధమైన విచారాలు అని లోకాసు వార్తలోను, ఐకిక విచారములు అని మత్తయి సువార్తలో రాయబడింది. ఐకికమైనటువంటి విచారాలు, జీవన సంబంధమైన విచారాలు అంటే ఏంటి అంటే ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఎలా సంపాదిద్దాం, ఏ ఇల్లు కడదాం, పిల్లల్ని ఏం చదివిద్దాం, పిల్లలకి ఎలా వివాహాలు జరిపిద్దాం, పిల్లల ఫ్యూచర్ ఏంటి, నా యొక్క ఫ్యూచర్ ఏంటి, ఇదే ఆలోచన. రేపేమి వండుకోవాలి, కొత్త సంవత్సరానికి ఏమేమి బట్టలు కొనుక్కోవాలి, ఏ ఏ నగలు కొనుక్కోవాలి, ఇల్లు వాకిళ్ళు ఏ విధంగా అలంకరించుకోవాలి అని జీవన సంబంధమైన విషయాలు, బ్రతుకు తెరువును గురించిన ఆలోచనలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ధన భోగాలు, ధన వ్యామోహము అని ఇంకొక చోట కూడా రాయబడింది. అంటే డబ్బు మీద మోజు, ధనధాన్య సమృద్ధి మీద మోజు ఎక్కువ. అన్యాయంగానైనా, అక్రమంగానైనా, మోసాలు చేసైనా, అబద్ధాలు చెప్పైనా, మాయ మాటలు చెప్పైనా సరే నేను ధనాన్ని సంపాదించాలి, ధనవంతుడుగా మార్చబడాలి, విస్తారమైన రాబడిని కూర్చుకోవాలి. ఒట్టి మాటలు చెప్పి కానీ, మోసపు మాటలు చెప్పి కానీ, అన్యాయం చేసి కానీ, జ్ఞానం లేని వాళ్ళని, బలహీనులను అణగద్రొక్కి కానీ ఏ విధం చేతనై నేను డబ్బు సంపాదించాలి అని డబ్బు మీద మోజు, స్థిరం కాని అశాశ్వతమైన ధనం మీద నమ్మకం ఉంచి, అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచి వాళ్ళు ఆ ధనం మీద వ్యామోహంతో, మోజుతో, ధనాపేక్షతో నడిపించబడతా ఉంటారట. వాళ్ళ జీవితాన్ని గురించి యేసుక్రీస్తు చెప్తున్నారు, వాళ్ళ జీవితంలో ఎప్పటికైనా వాళ్ళు నిష్ఫలులుగా మారిపోతారు, నిష్ప్రయోజకులుగా మారిపోతారు, వాళ్ళు పూర్తిగా అణిచివేయబడతారు. వాళ్ళ జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉండదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ధనం అనేది అవసరమండి, ధనం అనేది అవసరం. కానీ ధనాపేక్ష అనేది దేవుని పిల్లలకి చాలా ప్రమాదకరం. డబ్బు అవసరం, ఇల్లు వాకిళ్ళు అవసరం, వస్తువాహనాలు అవసరం, ధనధాన్య సమృద్ధి అవసరం, ఘనత అవసరం. కానీ ధనాపేక్ష, ధన వ్యామోహం, ధన భోగం, ఐకిక విచారాలు, ఈ జీవన సంబంధమైన విషయాలలో ఎక్కువగా విచారించడం, జీవన వ్యాపారాలలో చిక్కుకొని దండులో చేర్చుకున్న వారిని సంతోషపరచకుండా ఇచ్చలవిడిగా ప్రవర్తించడం అనేది మాత్రం చాలా ప్రమాదకరం. మీ జీవితంలో మీరు ఎందుకు దరిద్రులైపోతారు ఆత్మీయంగా, భౌతికంగా అనంటే ఈ ముళ్ళ తుప్పలు ఎవరిలో అయితే ఉంటాయో, ఈ విచారాలు ఒక ప్రక్క, ధన వ్యామోహాలు ఒక ప్రక్క ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళ జీవితం చాలా దారుణంగా మారిపోద్ది. వాళ్ళ జీవితం నిర్మానుష్యంగా మారిపోద్ది. అందరూ దూరం అయిపోతారు, ఒంటరి వాళ్ళు అయిపోతారు, కన్నీళ్లతో జీవితం ముగించబడే పరిస్థితులు వస్తాయి. అప్పుల పాలైపోతారు, అవమాన పాలైపోతారు, ఆర్థికంగా చితికిపోతారు, ఆత్మీయంగా దిగజారిపోతారు. ఎందుకు పనికిరాని నిష్ఫలులుగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం తినటానికి దేవుడు అన్నీ ఇస్తున్నాడు. అన్న వస్త్రములు కలవారమై కలిగిన వాటితో మనం తృప్తిగా ఉందాం, లేని వాటి కోసం వెంపర్లాడొద్దు. ధనాపేక్ష లేని వారమై కలిగిన వాటితో మనం తృప్తిగా ఉండటం అలవర్చుకోవాలి. దాన్ని ప్రాక్టీస్ చేయటం మన బాధ్యత. ఎవరి జీవితంలో ఫ్యూచర్ను గురించిన ఆలోచనలు, జీవన సంబంధమైన ఆలోచనలు, నేను ఎలా పైకి రావాలి, ఎలా డబ్బు సంపాదించాలి, డబ్బుంటేనే ఈరోజు సమాజంలో విలువ, గౌరవం, ఘనత, అందరూ మనల్ని గౌరవిస్తారు. డబ్బే లేకపోతే మనల్ని వాసన చూసేవాళ్ళు కూడా ఉండరు.
మన వైపు చూసేవాళ్ళు కూడా ఉండరు. అధికారం రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా చేతి నిండా డబ్బు ఉండాలి అనే దుర్బుద్ధి, దురాలోచన చాలామందికి ఉంటుంది. డబ్బున్నా, ధనమున్నా, ఉద్యోగమున్నా, రాబడి ఉన్నా జీవితంలో అధికారం రాదు. అందరూ మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ మీకు నిద్ర దూరమయ్యే అవకాశం ఉంది. తృప్తి లేనటువంటి స్థితిలోనికి మీరు ఎడవబడే పరిస్థితులు రావచ్చు. మీకు ధనం ఉంటే దాన్ని భక్షించే వాళ్ళు కూడా మీ చుట్టూ ప్రోగయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లల జీవితాల్లో ఈ విచారాలు తొలగించుకోవటానికి మీరు యోచన చేయండి. ఎలా తొలగించాలి ముళ్ళు, ఎలా తొలగించాలి దోలగుండ్లు, ఎలా తొలగించాలి ఈ విచారం, ఎలా తొలగించుకోవాలి ధన వ్యామోహం. అయ్యో పాపిష్టి ధనాపేక్ష, ధనం మీద మోజు, ధనం మీద కోరిక వచ్చేస్తుంది. ఎంతోమందికి అన్యాయం చేశాను, ఎంతోమందిని మోసం చేశాను, ఎంతోమందికి అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ రక్తాన్ని పీల్చుకుని వాళ్ళ కుటుంబాలని సర్వనాశనం చేసేసాను. ఇందులో నుంచి నేను ఎలా బయటికి రావాలని యోచన చెయ్యండి, యోచన చెయ్యండి. ఆ తర్వాత కనిపెట్టండి, ఆ తర్వాత బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి మార్చుకోండి, బుద్ధి అనుగ్రహించమని ప్రభుని వేడుకోండి. దేవుడు ఖచ్చితంగా మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి సోమరితనం తొలగించి మూర్ఖత్వం దూరపరిచి అన్ని విషయాల్లో మీలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి కాపాడునుగాక. రెండవదిగా ఈ ముళ్ళ తుప్పలు నేర్పే పాఠం ఏంటి? మన ద్రాక్ష తోటలో ఉండి తోటని నిష్ఫలంగా మారుస్తున్న ఈ ముళ్ళు ఏంటో ఒక్క మాట చదువుకున్న తర్వాత ముందుకెళ్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6 నుండి 8 వాక్యాలు. నరపుత్రుడా, ఓ నరపుత్రిక, రాజపుత్రిక, రాజకుమార పుత్రిక, ఓ నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్యలో నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు విన్నా నీ మాటలు వినకపోయినా నేను సెలవిచ్చిన మాటలను నీవు వారికి తెలియజేయాలి. అందరూ స్తోత్రం చెప్పండి, చేతులెత్తి గట్టిగా. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ యెహెజ్కేలు, నువ్వు ఎక్కడ సంచరిస్తున్నావో, ఎక్కడ నివసిస్తున్నావో నీకు తెలుసా? నీవు బ్రహ్మదండి చెట్ల మధ్యలో, ముండ్ల తుప్పల మధ్యలో తిరుగుతూ ఉన్నావు. నువ్వు తిరిగే ప్రదేశం, నువ్వు తిరిగే స్థలం, నువ్వు తిరిగే పొలం ఏంటో తెలుసా? బ్రహ్మదండి చెట్లు ఉన్నాయి, ముండ్ల తుప్పలు బాగా బలిసిపోయి ఉన్నాయి. ఆ పొలంలో ఎక్కడ చూసినా తేళ్ళు కనబడతా ఉంటాయి, నీ చుట్టూ తేళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆ తేళ్ల మధ్యలో, తేగల మధ్యలో కాదు, తేళ్ల మధ్యలో కుట్టే తేళ్ళు, విషపూరితమైన తేళ్ళు కలిగినటువంటి పొలంలో నువ్వు నివసిస్తున్నావు అని దేవుడు మాట్లాడుతూ అంటాడు. అదిగో నా జనులైన ఇశ్రాయేలీలు, నా ప్రజలైన ఇశ్రాయేలీలు ఆ తేళ్ల వంటి స్వభావం కలిగిన వాళ్ళు, ముండ్ల తుప్పల వంటి స్వభావం కలిగిన వాళ్ళు. అయ్యా, ఆ ముండ్ల తుప్పల వంటి స్వభావం అంటే, అయ్యా తేళ్ళంటే అక్కడ తెలియపరుస్తున్నమాట, వారు తిరుగుబాటు చేయు ప్రజలు, వారు తిరుగుబాటు చేయు ప్రజలు, హానికరమైన ప్రజలు, విషపూరితమైన ప్రజలు, కపట ఉపాయములు కలిగినటువంటి ప్రజలు నీ ముందు నటిస్తూ ఉంటారు భక్తి వేషంలో. చక్కగా పాటలు పాడుతున్నట్లుగా, చక్కగా భక్తి వేషం కలిగినట్లుగా, చక్కగా ప్రార్థన చేస్తున్నట్లుగా, చక్కగా వాక్యం వింటున్నట్లుగా నటిస్తారు. కానీ వాళ్ళ గుండెల్లో విషం ఉంది,
ఈ తేళ్ళుకి కొండెల్లో విషం ఉంటుంది, పాముకి కూరల్లో విషం ఉంటుంది. కానీ నా ప్రజలని చెప్పుకుంటా నా పొలములో జీవిస్తా ఉన్నటువంటి ఇశ్రాయేలులకి శరీరమంతా మిడినాగుల విషం, వాళ్ళ పెదాల కింద సర్ప విషం ఉంది. అయితే వాళ్ళు నిత్యం తిరుగుబాటు చేస్తారు. నీవు వాళ్ళకి భయపడొద్దు, వాళ్ళ మాటలకి భయపడవద్దు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, అయినా భయపడొద్దు అని చెప్తూ దేవుడు యేస్కేలుతో చెప్పిన విచిత్రమైన మాట ఏంటంటే, వాళ్ళు నీ మాట వినినను వినకపోయినను. వినేవాళ్ళు వింటూ ఉంటారు, వినకుండా పెడచెవిని పెట్టేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు, నిరాకరించేవాళ్ళు, ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకునేవాళ్ళు, జీవితాన్ని మార్చుకోకుండా జీవించేవాళ్ళు ఉంటారు, సమాజంలో ఉంటారు, ఆ పొలంలో. అయినా నీ మాటలు విన్నా వినకపోయినా నీవు మాత్రం నేను చెప్పిన మాటలను వారికి తెలియజేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇందులో మనం ముళ్ళ తుప్పల గురించి నేర్చుకోవాలంటే 2 అనుభవాలు చెప్తాను చూడండి. ఒకటేమో తిరుగుబాటు చేసే ప్రజలు, రెండవదేమో తేళ్ల వంటి విషపూరితమైనటువంటి మనుషులు, హాని చేసే మనుషులు. మూడవది ఏంటంటే దేవుని మాట వినకుండా దేవుని మాటను పెడచెవిని పెట్టి హృదయాన్ని కఠినపరుచుకుని గురిగింజవలే కింద ఉన్నటువంటి నలుపు తెలియకుండా నేను ఎర్రగా ఉన్నా, నేను తెల్లగా ఉన్నా, నేను బ్రహ్మాండంగా ఉన్నా, నేను తెల్ల బట్టలు వేసుకున్నా, నేను భక్తుడిని, నేను సీనియర్ని అని చెప్పుకుంటుంది గురిగింజ. దాని కింద ఉన్న నలుపు మాత్రం దానికి తెలీదు. అలాంటి గురిగింజలాగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కడున్నారు? ఇదిగో నువ్వు మాత్రం వాళ్ళకు భయపడొద్దు, వాళ్ళు మాటలకి భయపడొద్దు, వాళ్ళు చేసే తిరుగుబాట్లకి భయపడొద్దు, ఎంత హాని చేయటానికి ప్రయత్నించినా భయపడొద్దు, ఎలాగూ ప్రవర్తించినా భయపడొద్దు. నీవు మాత్రం నేను సెలవిచ్చిన మాటలు, తెలియజేసే మాటలు, నేను నీ నోట ఉంచిన మాటలు ధైర్యంగా పూర్ణ హృదయంతో పూర్ణ ధైర్యంతో నీకు వాక్శక్తి అనుగ్రహించిన కొలది నువ్వు ప్రకటించాలి అని దేవుడు యేస్కేలుతో చెప్పాడు. ప్రియులారా, మీ జీవితంలో ఒకవేళ ఇలాంటి తిరుగుబాటు చేసే మనసు, తేళ్ల వంటి హానికరమైన విషపూరితమైనటువంటి జీవితం, దేవుని మాటలు ధారాళంగా ప్రకటించబడుతున్నా ఆ వాక్యాన్ని పెడచెవిని పెట్టి నిర్లక్ష్య పెట్టి వాక్యానికి చోటివ్వకుండా, దేవునికి చోటివ్వకుండా, పరిశుద్ధ లేఖనాలకి చోటివ్వకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే జీవితం మీలో ఉంటే మీ జీవితం నిష్ఫలంగా మారిపోయే ప్రమాదం ఉంది. మీరు దేవుని ఆశీర్వాదాలకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. మీరు పనికిరాని వాళ్ళుగా విసర్జించబడి అగ్నితో కాల్చబడే ప్రమాదం ఉంది. మీలో ఏ ఒక్కరూ కాల్చబడకూడదు, విసర్జించబడకూడదు, పనికిరాని వాళ్ళుగా మార్చబడకూడదు, దేవుని శాపం పొందకూడదు. మీలో ప్రతి ఒక్కరూ ఫలాలు ఫలించి, పైరులు ఫలించి, దేవుని ఆశీర్వచనం పొందుతూ దైవ కృపలో వర్ధిల్లాలి అని అనుకుంటే మీ వ్యక్తిగత జీవితంలో, మీ మనస్సులో, మీ మాటలలో, మీ హృదయంలో ఉన్నటువంటి తిరుగుబాటు తొలగించండి. ఈ విషాన్ని విరిచివేసుకోండి. ఈ లోబడనొల్లని స్థితిని, మెడవంచని స్వభావాన్ని తొలగించుకొని సులభముగా లోబడే జీవితం, అనుకూలమైనటువంటి జీవితం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం, క్షీర మధురములు కలిగిన జీవితం మనం కలిగి నడుచుకున్నప్పుడు మన జీవితం చాలా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సోమరి వాని చేను నేను దాటి వచ్చాను, తెలివి లేని వాని ద్రాక్ష తోట దాటుకొని వచ్చేసాను అన్నాడు. మీరు కూడా సోమరి వాని చేను దాటాలి. ఆ చేలో ఉన్నంత కాలం మీ జీవితంలో ముళ్ళు అట్టాగే ఉంటాయి, తేళ్ళు అట్టాగే ఉంటాయి. మీ జీవితంలో గోడ పడిపోయిద్ది, కాపుదల ఉండదు. మీ జీవితం చాలా దయనీయంగా మారిపోద్ది. అందుకని ప్రభు చెప్తున్నాడు, సోమరి వాని చేను దాటు. ఆ తోటలో ఉండొద్దెక, ఆ పొలంలో ఉండొద్దెక, ఆ చేను దాటి బయటికి రా. ఆ తెలివి లేనోడి ద్రాక్ష తోట దాటి బయటికి వచ్చాయి. వచ్చిన తర్వాత కూర్చుని నువ్వు చూసేవే ఆ తోట సంగతులు,
ఆ చేను సంగతులు, ఆ ద్రాక్ష తోట వివరాలు చూసావు కదా. చూసినవన్నీ ఒక్కసారి మరలా గుర్తు చేసుకో, ఆలోచించు, బాగా తీవ్ర స్థాయిలో ఆలోచించు, మనసు పెట్టి మనస్కరించి చూడు ఒకసారి. ఆ తర్వాత కనిపెట్టు, కొన్ని క్రొత్త సంగతులు కనిపెట్టి బుద్ధి తెచ్చుకోగలిగితే, బుద్ధి మార్చుకోగలిగితే, బుద్ధి కలిగి నడుచుకుంటానని తీర్మానం చేయగలిగితే మీ జీవితం 2025 సంవత్సరంలో 100 ఫలించి దేవుని దీవెనలను పొంది మహిమకరంగా మార్చబడునుగాక. బుద్ధి తెచ్చుకున్న కొందరి భక్తుల జీవితాలు మీ ముందు ఉంచుతాను. అందరూ చక్కగా ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మొదటి మాట చదువుకుందాం, చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యం. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడిని మానకపోతిమి. ఈ మాటని అండర్లైన్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదవండి, మీకు అర్థమవుతుంది. నీ సత్యము అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనక పోతిమి. తలలపైకి చూస్తే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ వాక్యాన్ని. బుద్ధి తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? ఎవరు బుద్ధి తెచ్చుకున్న వ్యక్తులుగా మనకి కనబడతారు? ఎప్పుడు ఒక వ్యక్తి, ఈ వ్యక్తికి ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఈ వ్యక్తి ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు అని మనం ఎలా గుర్తుపడతాం? ఇక్కడ 2 సంగతులు రాయబడ్డాయి. ఒకటి, మేము సత్యము అనుసరించి నడుచుకునేటట్లుగా, బుద్ధి తెచ్చుకొనున్నట్లుగా, మేము సత్యాన్ని అనుసరించడానికి బుద్ధి తెచ్చుకునేటట్లుగా మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనక పోతిమి. బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు చేసే మొదటి కార్యం ఏంటంటే దేవునితో సమాధానపరచబడతారు. దేవునితో సమాధానం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు బుద్ధి తెచ్చుకున్న వ్యక్తులు, బుద్ధి కలిగినటువంటి బుద్ధి మంతులు. మీరు ఒకసారి ఆలోచించండి, దేవునికి మీకు సమాధానం ఉందా? సమాధానం చెడిపోయిందా? సమాధానం తెగిపోయిందా? సమాధాన బంధములో నుంచి బయటికి వచ్చేసారా? లేకపోతే క్రీస్తు యేసు యొక్క సమాధాన బంధంలోనే మీరు బంధించబడి ఉన్నారా? మీరు బుద్ధి తెచ్చుకొని సత్యాన్ని అనుసరించాలి, యేసు అనే సత్యమును అనుసరించాలి, సత్యవాక్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యానికి భిన్నంగా ప్రవర్తించకూడదు. సత్యం నా మనసులో ఉండాలి, సత్యం నా నడుములో ఉండాలి, సత్యం నా పాదాల్లో ఉండాలి, సత్యానికి నేను సాక్షిగా, సత్యానికి నేను స్తంభంగా ఉండాలి అని మీరు కోరుకున్నట్లయితే మీరు చేయాల్సిన కార్యం ఏంటంటే దేవునితో సమాధానపరుచుకోవాలి. సమాధానపరుచుకోకపోతే మీరు బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు కాదు. బుద్ధి లేనివారు, బుద్ధి జ్ఞానం లేనటువంటి కంచెర గాడిదిగా, గుర్రంగా మనం మారిపోతాం. కాబట్టి మనలో కంచెర గాడిద యొక్క బుద్ధులు కానీ, ఆ గుర్రం యొక్క బుద్ధులు కానీ కనబడకుండా మనం బుద్ధి తెచ్చుకొని మన దేవునితో మనం ఆయుష్కాల దినములన్నిట సమాధానము కలిగి నడుచుకుందాముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునితో మనకు సంధి కుదిరితే, దేవునితో మనకు సంధి కుదిరితే సమరం ముగించబడునుగాక. సంధి కుదిరింది, సమరం ముగిసింది. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. సంధి కుదిరింది, సమరం ముగిసింది. ఈ రోజుతో ఈ శుద్ధీకరణ కూడికలలో మీకు సంధి కుదరాలి దేవునితో, సమాధానం కుదరాలి దేవునితో. అప్పుడే మీ జీవితంలో ఉన్న సమరం, యుద్ధాలు, పోరాటాలు, అలజడలు, ఆందోళన, కలవరాలు, గలిబిలి అంతా కొట్టివేయబడతాయి, అంతా ముగించబడతాయి. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం చేయబడతాయి. దేవునికి స్తోత్ర. సమరం ముగించబడాలి అని అంటే సంధి కుదర్చబడాలి. ఈరోజు మీరు
పరమ తండ్రితో సంధి చేసుకోవాలి, పరమ తండ్రితో సమాధానపరచబడాలి. ఎందుకు? ఎలాంటి పరిస్థితుల్లో? దేవునికి మీకు ఆ సమాధానం పోయింది. దేవుడు మిమ్మల్ని చూడలేకపోతున్నాడు, దేవుడు మీతో మాట్లాడలేకపోతున్నాడు, దేవుని ఆశీర్వాదం మీ మీదకి రావట్లేదు, ఏ మేలు మీ జీవితంలో జరగట్లేదు, ఆరోగ్యం రావట్లేదు, ఆనందం రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు, అవసరాలు తీర్చబట్టలేదు, దేవుని ప్రత్యక్షత అనుగ్రహించబట్టలేదు, విజయాన్ని పొందలేకపోతున్నాం, కటాక్షాన్ని పొందలేకపోతున్నాం, తృప్తి కలిగి జీవించలేకపోతున్నాం. కారణం ఏంటి? దేవుడు సమాధానం, దేవునితో ఉన్న సమాధానం తెగిపోయింది. దేవుడు మనతో సమాధానంగా ఉంటే, ఆయన మనకు సన్నిహితుడిగా ఉంటే, ఆయన మనకు సమాధాన రాయబారిగా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఊహించని సంపద, ఊహించని ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయి. దానికంటే ముఖ్యంగా మనం బ్రతికినంతకాలం సత్యాన్ని అనుసరించి నడుచుకుంటాం. దేవుని స్తోత్ర. మీకు ఈ సందర్భం అర్థం కావటానికి ఓ చిన్న మాట చెప్తాను చూడండి. ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్నోడు ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడు, డాడీ, నీ ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేస్తే నేను దూరదేశం పోయి వ్యాపారం చేసుకుని విస్తారంగా సంపాదించుకుంటాను. నీ ఇంట్లో ఉన్నంత కాలం నాకు బాధ్యత తెలియట్లేదు, నేను పని చేయలేకపోతున్నాను, వ్యాపారం చేయలేకపోతున్నాను, ఎందుకు పనికి రాకుండా పోతానేమని భయం వేస్తుంది, నా వాటా నాకు ఇచ్చేయమని గొడవ పెట్టుకున్నాడు. ఆ తండ్రి ఆ చిన్నోడు వాటా వాడికి ఇచ్చేశాడు. ఎప్పుడైతే ఆ వాటా తీసుకున్నాడో ఆ ఆస్తి తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం మొదలుపెట్టాడు. కొంతకాలానికి వ్యాపారంలో నష్టం వచ్చింది, ఆ దేశంలో కూడా కరువు వచ్చింది. విచిత్రం ఏంటంటే తన స్నేహితులు కానీ, తనతో కలిసి ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు కానీ ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ఆఖరికి ఎంత భయంకరమైన దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, తినటానికి తిండి లేదు, మార్చుకోవటానికి బట్టలు లేవు, క్రాప్ చేసుకోవటానికి డబ్బులు లేవు, మంచిగా జీవించడానికి వసతులు లేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి ఎన్నో ఇబ్బందులు పడటం ప్రారంభించాడు. కరువు కోరల్లో చిక్కుకున్నాడు, ఇబ్బందుల కొలిమిలో పుటమేయబడుతున్నాడు, ఆకలి మంటలతో అల్లాడిపోతున్నాడు. ఆదరించేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఎవరో కనబడతలేదు. జీవితం మీద విరక్తి చెందింది. ఇక బ్రతుకుతానో లేదో అన్న ఆశలు, ఆలోచనలు ఇతని జీవితంలో ప్రారంభించబడ్డాయి. ఆ తర్వాత ఇతను బ్రతుకు తెరువు కోసం, పొట్ట నింపుకోవటం కోసం, ఆకలి తీర్చుకోవటం కోసం ఆ దేశంలో ఒక పందుల కాపరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పందులు మేపుతాను, నాకు ఏదైనా ఆహారం పెట్టండి అంటే, అతడు పందులు తిని పొట్టు తినే అవకాశం నీకు కల్పిస్తాను, ఆ తౌడు తిని బ్రతకాలనుకుంటే బ్రతకొచ్చు అన్నాడు. సరేనని చెప్పి ఆ పందులు తిని పొట్టు దగ్గరికి ఆ తౌడు తినటానికి పందులతో కలిసి వెళ్ళినప్పుడు ఆ పందులన్నీ వీడిని చిత్ర విచిత్రంగా చూసినాయి. ఇది ఎక్కడో కొత్త రకం పంది వచ్చింది, మన నోటికాడ ఫుడ్ తీసేసిందని పోటు మీద పోటు పొడిచినాయి పందులన్నీ కలిసి. ఎప్పుడైతే పందులన్నీ పోటు మీద పోటు పొడిచినాయో అప్పుడు మనోడికి బుద్ధి వచ్చిందట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చిందట. అప్పుడు కూర్చుని ఆలోచిస్తున్నాడు, అసలు నేనెవరో? నేను రాజకుమారుణ్ణి, నా సహవాసం ఎవరితో? పందులతోనా? పందులు తినే పొట్ట నేను తినాల్సింది. రాజగృహంలో రాజభోజనం చేస్తూ విలాసవంతమైన స్థితిలో జీవించాల్సిన నేను ఇంత దౌర్భాగ్యానికి దిగజారిపోయానా అని ఆలోచించి కూర్చున్నాడండి. చూసిన సంగతులన్నీ చూశాడు, ఇంకా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏం ఆలోచిస్తున్నాడు? ఏమి యోచిస్తున్నాడు అని అంటే, నా తండ్రి ఇంటిలో ఎంతోమంది కూలివాండ్రకు ఆహారం సమృద్ధిగా ఉండేది, అందరు కడుపు నిండా తిని తృప్తిపరచబడేవాళ్ళు. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నా, ఇక లాభం లేదు, నేను
నా తండ్రి యొద్దకి వెళ్ళిపోయి, తండ్రి నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, అందుకే ధర్మశాస్త్రంలో రాయబడిన ఈ కీడంతా నా మీదకి వచ్చింది, ఈ కీడంతా నాకు సంభవించింది. అయినా నేను చెడు నడవడిక మార్చుకోకపోతే, నా బుద్ధి మార్చుకోకపోతే, నా మనస్సు మార్చుకోకపోతే, నా ప్రవర్తన మార్చుకోకపోతే నా జీవితానికి అర్థం పరమార్థం లేదు అని నాకు ఆలోచన వచ్చింది. ఇంతకాలం నేను చెడు నడతలు నడిచాను, వేశ్యలతో తిరిగాను, దుర్వ్యాపారాలు చేశాను, ఆస్తంతా పాడు చేసుకున్నాను, జీవితాన్ని నష్టపరుచుకున్నాను, ప్రాణాలతో నీ దగ్గరికి వచ్చాను, ఒక్కసారి నన్ను క్షమించి నీ కూలివాండ్రలో ఒకనిగా నన్ను చేర్చుకోమని అడుగుతానని ఒక తీర్మానం చేసుకుని నెమ్మదిగా బయలుదేరి తండ్రి ఇంటి వైపు యాత్ర చేశాడు. తండ్రి ఇంటి బయట నిలబడ్డాడు. కుమారుడు దూరం నుంచి వస్తుంటే కుమారుడిని చూశాడండి తండ్రి. కుమారుడు పరిగెత్తుతున్నాడు, తండ్రి కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కుమారుడి దగ్గరికి. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెడుతుంటే అప్పుడు ఈ కుమారుడు ఏమనాలి? పర్లేదే, మా నాన్నకి నా మీద ఇంకా ప్రేమ తగ్గలేదు, నన్ను గుర్తుపట్టాడు, ఈ వేషంలో కూడా, ఈ మురికి పరిస్థితుల్లో కూడా గుర్తుపట్టాడు, ఇంకెందుకులే పశ్చాత్తాపడతాం, ఇంకెందుకులే నా అవిధేయతని, నేను చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవటం అని అనుకోకుండా, డాడీ ఆగండి ఒకసారి, నేను నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నేను నీ కుమారుడిగా ఉండటానికి అర్హతను కోల్పోయాను, నీ ఇంటిలో ఉండటానికి అర్హతను కోల్పోయాను, కనీసం నీ కూలి వాళ్ళలో ఒక్క కూలివాడిగా పనిచేసుకునే అవకాశం ఈ డాడీ, ప్లీజ్ డాడీ అని బతిలాడుతుంటే తండ్రి హృదయం పులకించిపోయిందండి, పరవశించిపోయాడు తండ్రి. వెంటనే అక్కడ పని వాళ్ళని పిలిచి నా కుమారుని తీసుకెళ్ళి స్నానానికి ఏర్పాట్లు చేయండి, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయండి, పాదరక్షలు ధరింపచేయండి, వేలికి ఉంగరం పెట్టండి, నా కుమారుడు తిరిగి వచ్చిన కారణాన్ని బట్టి బ్రతికి మరలా నా ఇంట్లోకి వచ్చిన శుభ సందర్భాన అందరికీ బ్రహ్మాండమైన విందు చేస్తున్నాను, అందరు కలిసి నాతో సంతోషించండి అని చెప్పి అక్కడ ఒక విందు చేసినట్లుగా లేఖనంలో రాయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారాలు చేసి కరువులో చిక్కుకొని ఇబ్బందులు పాలై చెడిపోయి పడిపోయి పతనమైన కుమారుడు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు స్నానంతో పాటు వస్త్రాలతో పాటు ఉంగరంతో పాటు ఏమిచ్చాడు ఆ కుమారుడు కంటే? చెప్పుల జత ఇచ్చాడు, చెప్పుల జోడు. ఏంటి ఆ చెప్పుల జోడు అంటే బైబిల్ చెప్తుంది, సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసు అనే జోడు అతనికి అనుగ్రహించారు. దేవుని స్తోత్ర. ఇక తండ్రి కుమారుల మధ్యలో ఆ సిద్ధమైన మనసు, స్థిరమైన మనసు కలిగి సమాధానంలో స్థిరపరచబడుతున్నారు. తండ్రి కుమారుల యొక్క బంధం, ఆ అనుబంధం, ఆత్మానుబంధం ఇక స్థిరపరచబడింది. ఇక నా కుమారుడా నన్ను విడిచి వెళ్ళొద్దు, నా తండ్రి నేను నిన్ను విడిచి వెళ్ళలేను, నిన్ను విడిచి నేను బ్రతకలేను, నాకు అర్థమైపోయింది అని పశ్చాత్తాపడి సమాధానపడి సత్యాన్ని అనుసరించి తండ్రి ఇంటిలో చాలా గౌరవప్రదంగా బ్రతికినట్లుగా లేఖనంలో రాయబడింది. మీలో చాలామంది తండ్రికి, తండ్రి సహవాసానికి, తండ్రి ఇంటికి, ఈ ఉన్నతమైన జీవాహారానికి దూరంగా వెళ్ళిపోయి ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని, ఏదో పైకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి మరింతగా చెడిపోయారు. ఇంతకీ ఆ తప్పైన కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమనంటే, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి. అంటే వీడు జ్ఞానానికి విరోధి, బుద్ధికి విరోధి. ఎందుకు అనంటే బైబిల్ అంటుంది, స్వేచ్ఛానుసారంగా ప్రవర్తించువాడు లెస్స అయిన జ్ఞానానికి విరోధి. సంఘంలో కూడా రక్షించబడినటువంటి వారిలో కొంతమంది స్వేచ్ఛగా ఉండాలి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించాలి,
వాళ్ళు ఇష్టం వచ్చిన టయానికి మందిరానికి రావచ్చు, ఇష్టం వచ్చిన చోట కూర్చోవచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించవచ్చు. కానీ వాళ్ళని ఎవరో హెచ్చరించకూడదు, గద్దించకూడదు, మందలించకూడదు, మంచి మాట చెప్పకూడదు. అలా వాళ్ళు స్వేచ్ఛగా విహరించే పక్షుల్లాగా, గూడు విడిచి తిరిగే పక్షుల్లాగా కొంతమంది జీవిస్తూ ఉంటారు. అది ఎప్పటికైనా ప్రమాదమే, ప్రమాదమే, ప్రమాదమే. ధర్మశాస్త్రంలో రాసిన కీడంతా వారి మీదకి సంభవించే అవకాశాలు ఉంటాయి. అప్పటికీ చెడు నడతలు మానుకోకపోతే, చెడు బుద్ధి మానుకోకపోతే, చెడు అలవాట్లు మానుకోకపోతే జీవితం బుగ్గిపోలైపోద్ది, శాపగ్రస్తంగా మారిపోద్ది. అందుకని ఈ వాస్తవాన్ని గుర్తుపట్టిన తప్పిపోయిన తనయుడు గుర్తుపట్టేశాడు. అమ్మో, ఈ కీడంతా నా మీదకి వచ్చేసింది, ఇప్పుడు కూడా నేను నా చెడు నడత మానుకోకపోతే, నా మనసు మార్చుకోకపోతే, నా పద్ధతులు మార్చుకోకపోతే, నా అలవాట్లు మార్చుకోకపోతే, సహవాసంలో ఉపదేశంలో స్థిరంగా ఉండకపోతే నా జీవితం నేనే చేతులారా నాశనం చేసుకున్నవాడిని అయిపోతాను. నా జీవితం నేను చేతులారా నాశనం చేసుకోవటం నాకు ఇష్టం లేదు అనుకున్నాడు. బుద్ధి తెచ్చుకున్నాడు. సత్యం అనుసరించుకోవటానికి బుద్ధి తెచ్చుకుని తండ్రితో సమాధానపరచబడ్డాడు. దేవునికి స్తోత్ర. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. 119వ కీర్తన 34వ శరణం. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధిని దయచేయుము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది మందిరానికి వచ్చే వాళ్ళలో దేవుని వాక్యం వింటున్నారు కానీ దాని ప్రకారం ఎందుకు నడుచుకోవట్లేదు, వాక్యానుసారంగా జీవితాన్ని ఎందుకు మలుచుకోవట్లేదు, ఎందుకు దిద్దుకోవట్లేదు, ఎందుకు కట్టుకోవట్లేదు అని అంటే బైబిల్ చెప్తుంది బుద్ధి లేక. చెప్పండి నోరు తెరిచి. ఏమి లేక? బుద్ధి లేక. బుద్ధి లేనటువంటి మనుషులు వాక్యాన్ని వింటారు కానీ, ధర్మశాస్త్రంలో గూఢమైన సంగతులు నేర్చుకుంటారు కానీ దాని ప్రకారం పూర్ణ హృదయంతో దాని ప్రకారం నడుచుకోరు, దానిని అనుసరించి ప్రవర్తించరు. ఎందుకిలా? ధర్మశాస్త్రాన్ని విని, వాక్యాన్ని విని, ఉపదేశాన్ని విని పూర్ణ హృదయంతో ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనలేకపోతున్నారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించలేకపోతున్నారు అని అంటే భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవటానికి నాకు బుద్ధి కావాలయ్యా. ఆ బుద్ధి నాకు మీరు ప్రసాదిస్తే, ఆ బుద్ధి కనుక నాకు అనుగ్రహించబడితే నా బ్రతుకు కాలం అంతా పూర్ణ హృదయంతో నేను ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాని ప్రకారం కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా నా మార్గమును చక్కగా నడుచుకొని నా మార్గాన్ని నేను వర్ధిల్ల చేసుకుంటానయ్యా, వర్ధిల్ల చేసుకుంటానయ్యా అని ప్రాధేయపడుతున్నట్లుగా లేఖనములో మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో ఉపదేశాలు, ఎన్నో సత్య వాక్యాలు, పరిశుద్ధులకు అప్పగించబడిన ఉన్నత ఉపదేశాలు మీకు ఎన్నో మీరు విన్నారు. మీరు సామాన్యులు కాదు, మీరు ఎంతో ఆత్మీయ అనుభవ జ్ఞానం కలిగినటువంటి దేవుని పిల్లలే. మీకు అన్నీ తెలుసు, అంతా తెలుసు, లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలన్నీ తెలుసు. కానీ దాని ప్రకారం ఎందుకు ప్రవర్తించలేకపోతున్నారు, నడుచుకోలేకపోతున్నారు, జీవించలేకపోతున్నారు అని అంటే బుద్ధి గడ్డి తిని వృద్ధిలోనికి రాలేక ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించలేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అందుకని దావీదు సొలొమోనుతో ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువుకుందాం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 12-13 వాక్యాలు. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా
యెహోవా నీకు బుద్ధిని, వివేకమును, తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీల మీద నీకు అధికారము దయచెయ్యునుగాక. చివరి మాటలు చదువుకుందాం. నీవు జాగ్రత్త పడిన ఎడల వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉందువు, భయపడకము, దిగులు పడకము. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు, నా కుమారుడా, దేవుడు నీకు ధర్మశాస్త్రాన్ని అనుసరించే బుద్ధిని దయచేస్తాడు. ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి పూర్ణ హృదయంతో దాన్ని ప్రకారం నడుచుకునే బుద్ధిని, వివేకాన్ని, తెలివిని, జ్ఞాన హృదయాన్ని నీకు దయచేస్తాడు. అప్పుడు నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా అని చెప్తూ ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాడు చూడండి. అక్కడ నీవు వృద్ధి నొందుతావు, ఒకటి. రెండవదిగా నీకు అధికారం అనుగ్రహించబడుతుంది. నీవు ధైర్యం తెచ్చుకుంటావు, నీవు బలముగా ఉంటావు, నీవు భయపడకుండా ఉంటావు, నీవు దిగులు పడకుండా జీవితాన్ని కొనసాగిస్తావు. దేవునికి స్తోత్రం. మొదట అధికారివై ఉంటావు, ఆ తర్వాత అన్ని విషయాల్లో వృద్ధిలోనికి వస్తావు, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుంటావు, ఆ తర్వాత బలపరచబడతావు, ఆ తర్వాత భయపడకుండా ఉంటావు, ఆ తర్వాత జీవితంలో దిగులు అనేది లేకుండా నీ జీవితం అంతా నిబ్బరంగా, నిరీక్షణతో, నిమ్మలంగా సాగిపోతావు. దేవునికి స్తోత్రం. 2025 సంవత్సరంలో మీరంతా శత్రు బలమంతటి మీద అధికారం పొంది శత్రువైన సాతాను పాదాల కింద చితకదొక్కుతూ విజయోత్సవాలతో ఊరేగించబడాలన్నా, మితిలేని క్షేమము, వృద్ధి కలిగి దీవెనకరంగా జీవించాలన్నా, దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆశీర్వదించి వృద్ధిలోనికి తోడుకొని రావాలి అని కోరుకున్న, ధైర్యంతో, భయపడకుండా, దిగులు పడకుండా, నిబ్బరంగా, నిమ్మలంగా, నిశ్చంతగా జీవించాలంటే మనం ఈ రాత్రి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాకు బుద్ధిని దయచేయండి. ఎందుకో తెలుసా? నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించాలి. పూర్ణ హృదయంతో దాని ప్రకారంగా నేను నడుచుకోవాలి. నేను ఆత్మీయంగా నడుచుకోగలిగితే నువ్వు నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తావు. ఆత్మీయులు మొదట నీతిని వెతకాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఆ మీదట మనకు కావలసినవన్నీ ధారాళంగా దేవుడు దయచెయ్యునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. మూడో మాట, దానియేలు గ్రంథం 4:36. ఆ సమయమందు నా బుద్ధి నాకు మరలా వచ్చెను, రాజ్య సంబంధమైన ప్రభావము, నా ఘనతయు, నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింది అధిపతులందరూ నా ఆలోచన చేయటానికి వచ్చారు. నా రాజ్యము నాకు స్థిరపరచబడగా మరి ఎక్కువ ఘనత నొంది తిని. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరచండి. నేను నమ్ముతున్నాను, మీరు ఇప్పుడున్నటువంటి ప్రభావం కంటే, ఇప్పుడున్న తేజస్సు కంటే, ఇప్పుడున్న ఘనత కంటే మరింత ప్రభావమును, తేజస్సును, ఘనతను పొంది మీ కుటుంబాలు, మీ ఉద్యోగాలు, మీ పిల్లల భవిష్యత్తు స్థిరపరచబడి భయం లేకుండా క్షేమముగా బ్రతుకుదురుగాక. అలా బ్రతకాలంటే అక్కడ బైబిల్లో రాసిన మాట, నెబుకద్రేజరు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి పరివర్తన చెంది ప్రభువుని స్తుతించాడో అతను బుద్ధి మరలా అతనికి అనుగ్రహించబడిందట. అతను మరలా బుద్ధి తెచ్చుకున్నాడు. సర్వ ప్రపంచానికి దేవుడు సర్వాధికారి, మహోన్నతుడేను. ఆయనే ఒకడికి రాజ్యం ఇవ్వాలన్నా, రాజ్యం తీసేయాలన్నా, ఘనపరచాలన్నా, అవమానపరచాలన్నా, బ్రతకాలన్నా, చావాలన్నా, ఉన్నత శిఖరాలు ఎక్కాలన్నా, అధోపాతాళానికి అణిచివేయబడాలన్నా సర్వాధికారి అయిన దేవుని వల్లనే సాధ్యమవుతుంది. ఆయన భూపతులకు అధిపతి, సర్వాధికారి అయిన దేవుడని ఎప్పుడైతే గ్రహించి తన బుద్ధిని మార్చుకున్నాడో
ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకున్నాడో బైబిల్ చెప్తుంది, వెంటనే నా తేజస్సు, నా ప్రభావం, నా ఘనత దేవుడు నాకు మరలా ఇచ్చాడు. నా అధిపతులు, నా క్రింద పనిచేసే వాళ్ళంతా నా యొద్ద ఆలోచన చేయటానికి వచ్చి నా ఆలోచనలు, నా సలహాలు తీసుకున్నారు. నా రాజ్యం నాకు మరలా స్థిరపరచబడింది, నా ఉద్యోగం నాకు మరలా స్థిరపరచబడింది, నాకున్న గౌరవం నాకు మరలా స్థిరపరచబడింది, నాకున్న స్థానం నాకు మరలా స్థిరపరచబడింది. అప్పుడు మొదట ఉన్న ఘనత కంటే, మర్యాద కంటే, మొదటి స్థానం కంటే, మొదటి ఆశీర్వాదం కంటే, మొదటి క్షేమం కంటే ఇప్పుడు మరి అధికమైనటువంటి క్షేమస్థితిని, ఘనతని, ఆశీర్వాదాన్ని దేవుడు నాకు దయచేశాడని చెప్తున్నాడు. కనుక మీరు చూడండి, యోచించండి, కనిపెట్టండి, బుద్ధి తెచ్చుకోండి. ఖచ్చితంగా 2025 సంవత్సరం మనందరికీ మహిమకరంగా మార్చబడునుగాక.